హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు ఈ వీడియోలో రాగి జావ తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరగబెట్టుకోవాలి. వేరొక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పల్చగా కలుపుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ కలుపుకున్న పిండిని అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు మరగనించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, రాగి జావ రెడీ. ఇది చల్లారబెట్టుకొని మజ్జిగ కలుపుకొని తాగితే బాగుంటుందండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే రాగి మాల్ట్ తయారైపోయింది. ఇలా చల్లగా అయిన తర్వాత వేరే గిన్నెలో కలుపుకొని పక్కన పెట్టుకున్న మజ్జిగని కలుపుకొని కొంచెం బాదంతో అలంకరించుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరమైన రాగి జావ తయారీ. రాగి జావని బెల్లంతో తాగుతారు, కొంతమంది వేడిగా తాగుతారు బెల్లంతో, కొంతమంది ఇలా మజ్జిగతో చల్లగా తాగుతారు. టేస్ట్ అయితే రెండు విధాలుగాను బాగానే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.